ఆ జిల్లా కాంగ్రెస్ లో అంతా సైలెంట్ అనుకుంటే సొంత పార్టీ నేతలే ఎంపీని అడ్డుకునే ప్రయత్నం సైలెంట్ గా మారింది. ఈ పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోందనే చర్చ సాగుతోంది. ఒకవైపు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన తనయుడు ఎంపీ వంశీకృష్ణ, ఇంకోవైపు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో ఎవరి ఆధిపత్యం వారిదే. గూడెం పర్యటనలో ఫ్లెక్సీల చించివేత, భారీ పోలీస్ బందోబస్తు ఇవన్నీ యాదృచ్ఛికమేనా లేక కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలకు సంకేతాలా? మంచిర్యాల కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? ఇవాల్టి ఆఫ్ ద రికార్డ్ లో చూసేద్దాం. మంచిర్యాల కాంగ్రెస్ లో ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి మధ్య కోల్డ్ వార్ పీక్స్ లో ఉందన్నది జగద్విదితమే. వివేక్ తోనే కాక ఆయన తనయుడు ఎంపీ వంశీకృష్ణ, ప్రేమసాగర్ రావు మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల నియోజకవర్గంలో ఇటీవల మంత్రి వివేక్ వెంకటస్వామి ఓ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లటం రాజకీయ చర్చకు దారితీసింది. ఆ పర్యటన తర్వాత జిల్లాలో కాంగ్రెస్లోని అంతర్గత సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రి పర్యటనను కొందరు సాధారణ పరామర్శగా చూస్తుండగా మరికొందరు దానికి రాజకీయ ప్రాధాన్యం ఉందని చర్చించుకుంటున్నారు. దండేపల్లిలో మొదలైన గ్రూప్ రాజకీయాల చర్చ ఇప్పుడు లక్సెట్టిపేట గూడెం వరకు చేరిందనే ప్రచారం రీసౌండ్ చేస్తోంది. ఎంపీ వంశీకృష్ణ పర్యటనకు ముందు ఫ్లెక్సీలు చించివేయటం, పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం జిల్లాలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఒక చిన్న కార్యక్రమం చుట్టూ ఇంత హడావుడి ఎందుకనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్లే ఈ పరామర్శ తీవ్ర రాజకీయ చర్చకు మరియు వర్గపోరుకు దారితీసింది. మంచిర్యాల నియోజకవర్గంలో తన అనుమతి లేదా సమాచారం లేకుండా వివేక్ వెంకటస్వామి పర్యటించడం, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల్ని పరామర్శించడంపై ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో మంత్రి పదవి ఆశించి దక్కించుకోలేకపోయిన ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి నేనే రాజు నేనే మంత్రి అని ప్రకటించుకున్నారు. దీంతో జిల్లా మంత్రి అయినప్పటికీ తన అడ్డాలోకి వివేక్ రాకను ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న సీనియర్లను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అధిష్టానంపై ప్రేమసాగర్ రావు గతంలోనే బహిరంగంగా విమర్శలు చేశారు. ఇటీవల మంచిర్యాలలో జరిగిన కీలక ప్రభుత్వ కార్యక్రమాల్లో జిల్లాకు సంబంధించిన మంత్రి వివేక్ వెంకటస్వామి కనిపించకపోవడం కూడా చర్చకు దారితీసింది. మరోవైపు ఎంపీ వంశీకృష్ణ వరుసగా జిల్లాలో పర్యటిస్తూ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం కూడా తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ఎన్నికల్లో మంత్రి వివేక్ మద్దతుదారుడిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు విజయం సాధించడం కూడా ఇరు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచిందట. ఈ వర్గపోరు కేవలం మంత్రి వివేక్, ప్రేమ్ సాగర్ రావుల మధ్యే కాకుండా వివేక్ కుమారుడు పెద్దపల్లి ఎంపీ అయిన గడ్డం వంశీకృష్ణ వరకు పాకింది. నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణ పర్యటనల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ధ్వంసం వంటి ఘటనలతో ఇరు వర్గాల అనుచరుల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరామర్శలు, పర్యటనల రాజకీయాలు మంచిర్యాల కాంగ్రెస్ను రెండు వర్గాలుగా చీల్చాయి. ఇప్పుడు మంచిర్యాల కాంగ్రెస్లో అసలు పోటీ ప్రతిపక్షంతోనా, పార్టీలోనే ఆధిపత్యం కోసమా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ చర్చలన్నింటినీ కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేస్తూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు. కానీ గూడెం ఘటన తర్వాత మాత్రం జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై చర్చ మరింత వేడెక్కింది. రాజకీయంగా ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.